ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ గారు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది. ఆక్టోపస్ టీమ్ ముందు నుండి ఈ ఆపరేషన్ అనేది అండర్ గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. బాగా చేశారు, మంచి ఆపరేషన్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో టుమారో వీల్ గివ్ ఇట్. యాజ్ ఆఫ్ నో ఇది అదే అంటున్నానండి, డీటెయిల్డ్ ప్రెస్ మీట్ విల్ గివ్ టుమారో. వెపన్స్ ఆర్ దేర్ వచ్చిన వాళ్ళు విల్ మెజారిటీ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సి ఉంది. మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్డ్గా వాళ్ళ పేర్లు, మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, ఎన్ని రోజులు, ఎవరు, ఏంటి, ఎట్లా వచ్చారు, ఏ రూట్ గుండా వచ్చారు, ఏ ట్రైన్లో వచ్చారో, బస్సులో వచ్చారు ఏంటన్నది మేము డీటెయిల్ ప్రెస్ మీట్ అనేది రేపు కండక్ట్ చేస్తాం. 21 ఆర్ ఉమెన్, రెస్ట్ ఆర్ మెన్. దీంట్లో 21 మంది ఆడవాళ్ళు ఉన్నారు, అది మగవాళ్ళు 7 ఉండడం జరిగింది. అందరితో మాట్లాడతామండి, మాట్లాడటానికి మాకు టైం ఇస్తే అదే అండి. దట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఇంట్రాగేషన్. వాళ్ళతో కూర్చుని ఓపిక్గా మాట్లాడితే వాళ్ళ సొంత ఊరు ఎక్కడ, అది ఏ రాష్ట్రం కిందకు వస్తుంది ఏంటి తెలుస్తుంది. 1 by 1 ఇలా వద్దామండి ఒకసారి. ఎన్కౌంటర్ లో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది మన స్టేట్ పోలీస్ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్. మాకు ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ విభాగం యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇది జరిగిందండి. అది చూసుకుంటే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా వచ్చింది అన్నది దట్ వీ కెనాట్ రివీల్. సార్ ఇక్కడ ఇగ్మా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది, ఏం సార్ ఇక్కడ ఉన్నాడు? అది దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్ అండి, దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్. అట్లాంటి ఏమీ కన్ఫర్మ్. మీరు చెప్తున్న దేవు ఇగ్మా సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి. అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు. అందుకని అంటున్నాను, మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఈస్ ప్రిలిమినరీ డీటెయిల్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను. వీ హ్యావ్ గాట్ క్లూస్ టీమ్ హియర్. క్లూస్ టీమ్ అనేది వచ్చింది మార్నింగే. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ అన్నీ వచ్చినాయి. అవి ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచడం జరిగింది. టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని 1 by 1 మేము చెక్ చేసి దాంట్లో ఏమన్నా బాంబులు ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా, ఎమ్యునిషన్ ఎంత ఉంది, వెపన్స్ ఏమున్నాయి, ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం. అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్ద ఇదేం కాదండి. ఇక్కడ షెల్టర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. మార్నింగ్ మేము కూడా చాలా షార్ట్ స్పాన్లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసుకుని వెళ్తాం. 15 రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు సార్ 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలేం కదా, అదెందుకు చూడరు? 15 రోజులని మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా 15 రోజులు? ఫస్ట్ డే నుండి ఉందాం. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రెండు మేము విచారించి తెలుసుకుంటాం. సార్ ఏపీలో ఎన్ని చోట్ల డంప్స్ ఉన్నట్లు కానీ ఆ డైరీలో ఎటువంటి టోటల్ ఒక్క నిమిషం. టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. సార్ మార్నింగ్ మీరు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ప్రతిఘటించడం జరిగింది చెప్తాను. అంటే మార్నింగ్ బిల్డింగ్కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్తో పోల్చుకుంటే, మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. దే ఆర్ రిలేటివ్లీ న్యూ. చాలా మంది కూడా దాంట్లో అదే అండి. అది మనం ఒకసారి విచారిస్తే అండి వాళ్ళ పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి. దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దెన్ ఎ ఫుల్ డే. అది ఎక్కడండి? ఎయిర్పోర్ట్ సమీపంలో. సార్ అంటే విఐపీల జోన్ కదా సార్, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అంటే విఐపీ జోన్. అలా ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్న నిషేధం ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా. మనం గమనించుకుంటే దీంట్లో చాలామంది బయట రాష్ట్రాల నుండి, ఎంతోమంది ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా జార్ఖండ్, ఇక్కడ నుండి లేబర్ చాలామంది వచ్చి పోతూ ఉంటారు. అది ఈ రోజున జరుగుతుంది కాదు కదా. మనకి పెనమలూరు ఆటో నగర్లో ఎప్పటి నుండో బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళడం అనేది సహజం.
సాల్వ్ వచ్చి ఉండొచ్చు. అంటే మన వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద నిఘా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళు ఏమీ చిన్నోళ్ళు కాదు కదా, ఇలా ఇంట్లోకి రాగానే అలా వెళ్ళి పట్టుకుని వచ్చేయడానికి. వీళ్ళ మీద కొద్ది రోజులుగా నిఘా ఉండుంటుంది కదా మాకు కూడా. దీంట్లో లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి ఐ వాజ్ దేర్, మా గన్నవరం డిఎస్పీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కంకిపాడు, పెనమలూరు, అదేవిధంగా మన గన్నవరం ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ టీము లా అండ్ ఆర్డర్ టీం వచ్చింది. ముఖ్యంగా ఆక్టోపస్ టీం దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఆక్టోపస్ డిఐజీ గారు ఉన్నారు. అదే సో ఇట్స్ ఏ జాయింట్ ఎఫర్ట్. ఇంటెలిజెన్స్ విభాగం నుండి వాళ్ళు ఖచ్చితంగా డిఫరెంట్ ప్లేసెస్లో వీఆర్ డూయింగ్ ఇట్. కృష్ణా జిల్లా అయితే ఇది మేము కొద్ది రోజులుగా మేము అబ్జర్వేషన్లో ఉంది. దిస్ ఈజ్ క్లోజ్డ్. థ్యాంక్ యూ సార్. 5 జిల్లాలు ఎక్కడెక్కడ థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం సార్. 5 జిల్లాలు ఎక్కడ